ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ హాజరయ్యారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ కల్పించడంతో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం రిజర్వేషన్పై చట్టబద్ధత కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా బీసీ కులగణన చేస్తామని మరి మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో మరి ఆ మాట ప్రకారం మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కులగణన చేసి తీరుతామని మరి చెప్పడం జరిగింది. మరి చెప్పిన మాట ప్రకారం అన్న మాట ప్రకారం బీసీ కులగణన చేశారు. ఏదైతే నిన్న అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ కులగణనపై 46% 2.5 చేయడం జరిగింది. మరి అదే సందర్భంలో 42% మరి రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ కి మరి బీసీలకు మరి టికెట్లు ఇస్తామని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో చర్చించి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మా రాహుల్ గాంధీ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, మా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి, మరి అదే విధంగా మిగతా కేబినెట్ మంత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ములుగు జిల్లా బీసీసీఎల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, బీసీ కులాల పక్షాన మరి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాట అన్నారో ఆ మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజులలో మరి స్థానిక సంస్థలు ఉన్నాయి. ఆ ఎలక్షన్లలో తెలంగాణ రాష్ట్రం నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలు కొడితే జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్సీ వరకు మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి తెలంగాణ ప్రజలు బీసీలు ఐక్యంగా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మరి వీళ్ళందరూ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్న స్థానిక సంస్థలు అన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని కోరుకుంటూ